కీర్తనల గ్రంథము 122వ కీర్తన 122వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. మరలా చదువుతున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా మా వెనుకల్లో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. వాటిలో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి నేర్పును, జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాకు వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చక్కటి విషయాన్ని రాజైనటువంటి దావీదు మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక విచిత్రమైనటువంటి అనుభవము, తన జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటున్నాడు ఈ యొక్క యాత్రా కీర్తన ద్వారా. అది ఏంటి అనంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. దావీదే దేవునితో నడిచేటువంటి వ్యక్తి. దావీదే దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి. దావీదే చిన్ననాట నుంచి కూడా ఫ్రమ్ ద చైల్డ్హుడ్ రాజయ్యేంత వరకు కూడా మరి దేవుని మీద ఆధారపడుతూ నడిచేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రజలు అంటున్నారంట, రాజుగారు మనం దేవుని మందిరానికి వెళ్దామండి, దేవుని సన్నిధికి వెళ్దాము అని చెప్పి పిలుస్తుంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రజలు రాజుగారిని ప్రేరేపిస్తుంటున్నారు. ద పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద కింగ్, పీపుల్ ఆర్ ఇన్వైటింగ్ ద కింగ్. రాజుగారిని వీరు ప్రేరేపిస్తున్నారు, రాజుగారిని వీరు ఆహ్వానిస్తున్నారు, రాజుగారిని వీరు పురికొల్పుతున్నారు. దేవుని మందిరానికి వెళ్దామని చెప్పి రమ్మని ఆహ్వానిస్తుంటున్నాడు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఆకర్షణలు మానవునికి ఉంటాయి. రాజకీయాలు కావచ్చు, రాజకీయాలకి గొప్ప ప్రార్థనాపరులైన విశ్వాసులైనా కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. రాజకీయాలను గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే తప్పేం లేదు, దేవుని యొక్క లేఖనాల్లోనే ఉంటాయి. నిన్ను రాజకీయ మకుటముగా నేను చేస్తానని చెప్పి యాకోబును గురించి దేవుడు వాగ్దానం చేస్తాడు యెషయా 62లో. అయితే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి టాక్ షోస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, కుటుంబ సమస్యల మీద మాట్లాడేటువంటి షోస్ ఉన్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటివి టీవీల్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో నడుస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటికీ మానవుడు అనేక సమయాలలో ఆకర్షితులైపోతూ ఉంటున్నాడు. దే ఆర్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. వారు ప్రేరేపించబడిపోతూ ఉంటున్నారు వాటి వైపు. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రజలు దేవుని మందిరానికి వెళ్దాము రమ్మని చెప్పి ఎవరిని ఆహ్వానిస్తున్నారు? రాజైనటువంటి దావీదుని ఇక్కడ ఆహ్వానిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈనాడు మనం దేనికి ఆకర్షించబడతా ఉంటున్నాం? యవన బిడ్డల్ని అడిగితే చెప్తారు, ఇప్పుడు ప్రస్తుతం లోకంలో జరిగేటువంటి ట్రెండ్ ఏంటి అంటే, లోకంలో జరిగేటువంటి ఫ్యాషన్కు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. లోకంలో జరిగేటువంటి ట్రెండ్కు, ఆయా వ్యక్తులు కట్టేటువంటి బట్టలకు ఆకర్షితులైపోతూ ఉంటారు.
అదిగో వాడు అక్కడ ఆ ప్యాంటు ధరించాడు, నేను అదే ప్యాంటు కొనుక్కోవాలి. అదిగో వాడు అక్కడ ఆ షర్టు కొనుక్కున్నాడు, నేను అదే షర్టు కొనుక్కోవాలి. మన పిల్లల్ని అడిగితే చెప్తారు, ప్రస్తుతం లోకంలో ఏంట్రా బాబు ట్రెండ్ ఏంటి అంటే పిల్లలు చెప్తారు, ఇది ట్రెండ్, లోకంలో నడుస్తున్నటువంటిది ఇదని చెప్పి. మరి ఇక్కడ దావీదు అంటా ఉంటున్నాడు, ఐ ఆమ్ ఫీలింగ్ గ్లాడ్, ఐ వాజ్ గ్లాడ్ when people said unto me that we shall go to the house of the Lord. దేవుని మందిరానికి వెళ్ళాలని చెప్పి వారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను సంతోషించాను అని అంటున్నాడు. జనరల్గా ప్రజలు అధికారి దగ్గరికి ఎందుకు వెళ్తారు, రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవటానికి వెళ్తారు. మాకు రోడ్లు సరిగ్గా లేవని, మాకు పలాని ప్రాబ్లం ఉందని, మాకు పలాని దగ్గర పలాని సమస్య ఉందని చెప్పి మరి రాజుగారి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలను గురించో, లేకపోతే వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను గురించో, లేకపోతే వారి ప్రాంతంలో ఉంటున్నటువంటి సామాజిక సమస్యలను గురించో వీరు చెప్పుకోవాలి. కానీ వీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే రాజుగారిని ప్రేరేపిస్తూ ఉంటున్నారు దేవుని మందిరానికి వెళ్ళటానికి. దేవుని మందిరంలో ఉండేటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి, ఆయనను ఆరాధించటం, ఆయన కొరకు పాటలు పాడటం, ఆయనను ఆరాధించేటువంటి సమయంలో ఆ యొక్క సంగీతము, ఆ యొక్క పాటలు, ఆ యొక్క ఆరాధన అనేది ఏదైతే ఉన్నదో అది మన యొక్క హృదయాలను ప్రేరేపిస్తుంది. ఎందుకు ప్రేరేపిస్తుంది అని అంటే ప్రభువును మహిమపరిచేటువంటి రీతిలో మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రభువును గణపరిచేటువంటి విషయంలో ఆ యొక్క సంగీతము కావచ్చు, ఆరాధనలో ప్రతి కార్యక్రమము కావచ్చు, అవి మనల్ని ప్రేరేపిస్తాయి, ఒక విశ్వాసిని పురికొల్పుతాయి. ప్రభువును ఇంకా మరింత దగ్గరైనటువంటి అనుభవంలోనికి, మనము ఆయనను మహిమపరిచేటువంటి విధానములోనికి అవి మనల్ని ప్రేరేపిస్తాయనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ప్రియులారా. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి వెళ్తుంటున్నామా? దేవుని సహవాసానికి వెళ్తుంటున్నామా? లేకపోతే మనకు సెట్ అయ్యేటువంటి ఒక బ్యాచ్ను చూసుకోనో, ఒక మందను చూసుకోనో వారితో పాటు కూర్చొని కాలక్షేపంగా అంటారు కదా సొల్లు కబుర్లు అనేసి, కనుక ఆ నోరు అలసిపోయే అంతవరకు కూడా సొల్లు కబుర్లు, అనవసరమైనటువంటి మాటలు చెప్పుకోవటానికి మనం సమయాన్ని వెచ్చిస్తుంటున్నామా? లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళాలని మనం ఇష్టపడుతుంటున్నామా? దేవుని సహవాసం, దేవుని సన్నిధిని మనము కోరుకుంటున్నామా అనేది మనం ఇక్కడ ఆలోచన చేయదగినటువంటి విషయం ప్రియులారా. ఇక్కడ ప్రజలు రాజుగారిని పిలుస్తూ ఉంటున్నారు. ఎంత చక్కటి మాటో కదండి, ఎంత వింతైనటువంటి అనుభవమో. ఎక్కడైనా కానీ రాజుగారు ప్రజల్ని అసెంబ్లీ కండని పిలవాలి. ఒక అధికారి ప్రజలను పలాని స్థలానికి రండ్రా బాబు అని చెప్పి పిలవాలి. కానీ వీరు వచ్చి రాజుగారిని ఆహ్వానిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. లోకంలో చాలామంది ఉన్నారు దేవునిని ఎరగనటువంటి వారు, దేవుడంటే తెలియనటువంటి వారు. లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. దేవుని సహవాసం అంటే ఏంటో తెలియక, దేవుని మందిరం అంటే ఏంటో తెలియక, దేవుని యొక్క చర్చి అంటే ఏంటో తెలియక చాలామంది ఉంటున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా చక్కటి మాట రాస్తాడు. త్రిప్పండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. రక్షించబడినటువంటి నీవు ఏం చేయాలి? చదవండి ఇంకా. కనుక ప్రకటించువాడు లేకుండా విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ప్రకటించేవాడు ఉండాలి కదా, సాక్ష్యము చెప్పేవాడు ఉండాలి కదా. రక్షించబడినటువంటి నీవు దేవుని మందిరానికి ఇతరుల్ని ఆహ్వానించాలి కదా.
నీవు ఆహ్వానించకపోతే, నీవు చెప్పకపోతే, నీవు పిలవకపోతే ఇతరులకు ఏ రీతిగా అర్థమవుతుంది దేవుని ప్రేమ అంటే ఏంటో, దేవుని సహవాసం అంటే ఏంటో, దేవుని మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలంటే ఏంటో? ఏవండి, మా చర్చిలో ఈరోజు ఆరాధన ఉంది, మీరు మాతో పాటు వస్తారా అని పిలవాలి. ప్రక్కన ఉన్నటువంటి వారినో, తెలిసినటువంటి వారినో, ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది, మీరు మాతో పాటు జాయిన్ అవుతారా, మీరు రాగలుగుతారా? ఒకవేళ మీరు రాలేకపోతే మరి ఏమన్నా వాహనాన్ని పంపించమంటారా మీ దగ్గరికి అని చెప్పి ఇతరులని మనము ఆహ్వానించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి, రక్షించబడినటువంటి నీవు ఏం చేయాలంటున్నాడంటే, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. వారు విశ్వసించేలాగా చెయ్యాలి అని అంటే, వారు ప్రార్థన చేయాలనేటువంటి ఆశ కనుక నీలో ఉంటే, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తన అనుభవాన్ని షేర్ చేసుకుంటాడు. తనకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ను, గతంలో తనకు ఏ రీతిగా తాను ప్రయాణించాడో, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, మరి నేను సంఘాన్ని హింసించినటువంటి వాడుగా ఉంటున్నాడు, కానీ అలాంటి నన్ను ప్రభువు నన్ను ఏ రీతిగా బలపరిచాడో, ఏ రీతిగా మార్చాడో, ఏ రీతిగా నాకు మారు మనసును దయచేశాడో, ఇప్పుడు నేను ఏ రీతిగా సాక్షిగా జీవించగలుగుతున్నాను అని యు నీడ్ టు టెస్టిఫై. ఇఫ్ యూ డు నాట్ టెస్టిఫై, హౌ అదర్స్ విల్ గెట్ టు నో అబౌట్ జీసస్? నీవు గనక సాక్షార్థముగా జీవించలేకపోయినట్లయితే, చెప్పకపోయినట్లయితే ఇతరులు దేవుని మహిమను గురించి ఏ రీతిగా తెలుసుకోగలుగుతారు? ఆహ్వానించారా ఎప్పుడైనా ఆ రీతిగా? పిలిచారా ఎప్పుడైనా ఎవరినైనా అట్లా? ఎప్పుడు చూసినా మనది మనమే చూసుకోవడం కాదు. సంఘము పట్ల ఒక బాధ్యత. ఇతరుల్ని నీవు ఆహ్వానించినట్లయితే, ఇతరుల్ని నీవు ప్రేరేపించినట్లయితే మరి దేవుడు నిన్ను దీవించేటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు మనకు అన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. అందం ఇచ్చాడు, చదువిచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, అనేక రకాలైనటువంటి ఆధిక్యతలు. దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు దేవుడు మనకు అనుకూలంగా ఇచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం వెనకబాటు కలిగినటువంటి తత్వాన్ని ప్రవర్తిస్తూ ఉంటాం. ఏది మన బాధ్యత? సంఘ పెద్దగా నీ బాధ్యత ఏది? సంఘ పరిచారకుడుగా నీ బాధ్యత ఏది? సంఘ విశ్వాసిగా నీ యొక్క బాధ్యత ఏది? సంఘ సేవకునిగా నీ యొక్క బాధ్యత ఏది అనేది దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అడుగుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఇక్కడ ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు వెళ్ళి రాజుగారిని ప్రేరేపిస్తూ ఉంటున్నారు. రాజుగారు ఏ అధికారంలో మునిగిపోయాడో, తన గవర్నెన్స్లో, తన పరిపాలన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో, ఎంతగా తలా మునకలై తన పరిపాలనలో అయిపోయి ఉన్నాడో, ఒకసారి వెళ్దాం పద, ప్యాలెస్కి వెళ్దాం పద, రాజుగారి కోట దగ్గరకు వెళ్ళి రాజుగారిని ఆహ్వానిద్దాము దేవుని మందిరానికి అనేటువంటి మాటను వాళ్ళు కలిగి ఉంటున్నారు ప్రియులారా. దావీదు అంటూ ఉంటున్నాడు, నేను సంతోషించాను, ఐ వాజ్ గ్లాడ్ అని అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. గనుక అలాంటి అనుభవము కలిగి ఉండటానికి ఆ ప్రజలు దావీదును పురికొల్పారు. ప్రజలకు అలాంటి ఆశ ఉన్నది, ప్రజలకు దేవుని మీద మక్కువ ఉన్నది, ప్రజలకు దేవుని సన్నిధి మీద ప్రేమ ఉన్నది, ప్రజలకు దేవుని మందిరము మీద ఒక బాధ్యత ఉన్నది. అందుకే ఈ ప్రజలు వెళ్ళి అక్కడ మరి రాజుగారి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్దాం పదా అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. రాజుగారు ఏంటి ఈరోజు ప్యాలెస్లో ఏంటి డిష్ ఏంటి అని చెప్పి అడగలేదు. లేకపోతే ఈరోజు మీ దగ్గర ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాం ఉందా, మీ దగ్గర ఏమైనా మంచి ఆర్భాటమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిపిస్తుంటున్నారా మీ యొక్క ప్యాలెస్లో అని చెప్పి అడిగినటువంటి వారు కారు.
వీరికి ఒక స్పష్టమైనటువంటి ఆశ దేవుని మందిరము మీద ఉన్నది. దేవుని మందిరముకు వెళ్తే సంతోషము కలుగుతుందనేటువంటి సత్యము వీరు ఎరిగినటువంటి వారు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషములు సౌఖ్యములు కలవు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంత సీరియస్ అయిపోయారు? కొంచెం నవ్వండి, కొంచెం నవ్వండి. కనుక దావీదు యొక్క ఆశ అదే అంటాడు కదా 23వ కీర్తనలో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను అని అంటున్నాడు. ఇట్ ఈజ్ హిజ్ డిజైర్. తన యొక్క ఆశ అది. లెవెల్ మారిపోయినంత మాత్రాన, స్థానము మారిపోయినంతటి మాత్రాన దావీదు అనుభవం మారలేదు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నానయ్యా, ఇప్పుడు నేను రాజుగారిని అయిపోయాను, నేను ప్యాలెస్లో ఉంటున్నాను, సింహాసనం మీద నేను కూర్చొని ఉన్నాను, ఇప్పుడు నాకెక్కడ తీరికుందయ్యా, మీరు పోతే పొండి అని చెప్పి చెప్పలేదు ప్రజలకి. గొర్రెల కాపరిగా ఇంటి నుంచి గొర్రెల మందను కాయటానికి వెళ్ళేటువంటి వాడు, ఆ చిన్ననాటి నుండి వచ్చినటువంటి అనుభవము రాజుగా అయినప్పటికీ కూడా తన అనుభవము మారలేదనేది మనం గమనించాలి. తన విశ్వాసము మారలేదు. మనకు కొద్దిగా లెవెల్ మారితేనే బిల్డప్ క్రైస్తవులం అయిపోతూ ఉంటాం. దావీదు అలాంటి అనుభవాన్ని చూపించినటువంటి వాడు కాడు. నేను రాజ్యాన్ని పరిపాలించాలి, సైన్యాన్ని చూసుకోవాలి, ప్రజల్ని చూసుకోవాలి, దేశాన్ని చూసుకోవాలి, అనేక రకాలైనటువంటి సమస్యలు నాకున్నాయి, శత్రువు ఏ సమయంలో ఎటు నుంచి నాకు దాడి చేస్తాడనేటువంటి టెన్షన్ నా బ్రెయిన్లో ఉందని చెప్పి అన్నటువంటి వాడు కాడు. ప్రజలతో ఏకీభవించి సంతోషించినటువంటి దావీదును ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మరి మన యొక్క పరిస్థితి, ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి ఇప్పుడు లేదే. ఒకప్పుడు అత్యుత్సాహం, ఒకప్పుడు వెంబడించేటువంటి తనంలో పరిగెత్తడం, దేవుని మందిరం కొరకు, దేవుని సహవాసం కొరకు, దేవుని ప్రార్థన కొరకు, దేవుని ఆరాధన కొరకు, దేవుని యొక్క సమయం కొరకు పరిగెత్తడం. ఒకప్పుడు కన్నీటి ప్రార్థన, ఒకప్పుడు కన్నీటి విజ్ఞాపన, మోకాళ్ళు నల్లబడిపోయాయి, అరిచేతులు నల్లబడిపోయాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే లెవెల్ మారిపోయింది. ఇప్పుడు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ మొహానికి పూసుకోవట్లేదు, మోకాళ్ళకి అరిచేతులకి పూసుకుంటున్నారు. ఎందుకంటే లెవెల్ మారిపోయింది. కానీ దావీదు తన యొక్క ప్రభువును విడిచినటువంటి వాడు కాడు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టినటువంటి వాడు కాడు. ప్రజలు వచ్చి ప్రేరేపిస్తున్నారు. మనం ఎవరిని ప్రేరేపించగలుగుతున్నామో అనేది ఆలోచన చేయదగినటువంటి విషయం ప్రియులారా. గనుక మరి ఒక వాక్యాన్ని చదువుకుందాము. ఇక్కడ రాజు అయినటువంటి హిజ్కియా మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో చదివినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం త్రిప్పండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ యాజకులు దేవుని మందిరంలో ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి వారు తమ యొక్క విధులను ఆచరించక పాటించక ఉంటున్నప్పుడు హిజ్కియా ఏమంటున్నాడో మనకు అక్కడ తెలియచేస్తున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29:5. పై వచనం చదవండి, 3వ వచనం నుండి చదవండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచాడని తన యొక్క మొదటి పని అదే. 25 సంవత్సరాల ప్రాయంలో ప్రారంభించటానికి యెరూషలేమును కేంద్రీకరించుకొని హిజ్కియా పరిపాలించడానికి రాజుగా నియమించబడ్డాడు. అయితే తాను మొట్టమొదటిగా రాజుగా నియమించబడిన తర్వాత తాను మొదటిగా చేస్తున్నటువంటి పని ఏంటంటే మూయబడినటువంటి మందిరపు తలుపులను హీ ఈజ్ ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే
యాజకులు చేయాల్సినటువంటి పని చేయట్లేదు, లేవీయులు చేయవలసినటువంటి పని చేయట్లేదు, దేవుని యొక్క ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి వారు నిర్వర్తించట్లేదు. దానికి కారణం ఏంటంటే బిజీ అయిపోయారు. దేవుని మందిర ఆవరణపు తలుపులను మూసేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి వాళ్ళు దిగజారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా దేవుని మందిరపు తలుపులను తాను తెరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత చదవండి. యాజకులను లేవీయులను పిలువనంపి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. అంటే ఇంతకు మునుపున్నటువంటి ప్రతిష్ట ఏమైంది? వీరు ఆల్రెడీ యాజకులే కదా, వీరు ఆల్రెడీ లేవీయులే కదా. దే ఆర్ ద ప్రీస్ట్స్ అండ్ దే ఆర్ లెవిట్స్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, బట్ దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ దేర్ కమిట్మెంట్. ఇది వరకు ఉన్నటువంటి పరిశుద్ధత ఇప్పుడు లేదు, ఇది వరకు ఉన్నటువంటి సమర్పణ ఇప్పుడు లేదు, ఇది వరకు ఉన్నటువంటి ఆరాధన ఇప్పుడు లేదు, ఇదివరకు తమ యొక్క హృదయాల్లో నుండి చెల్లించేటువంటి మహిమ ఇప్పుడు లేదు. అందుకే హిజ్కియా ఏమని అంటున్నాడంటే ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దే వర్ లాస్ట్ ఇన్ దర్ ఫెయిత్. వారి యొక్క విశ్వాసపు అనుభవంలో నుండి వారు తొలగిపోయారు. అందుకే మరలా దేవుడు హిజ్కియా ద్వారా వారిని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. దేవుని మందిరానికి రండి, దేవుని మందిరపు తలుపులు తెరవండి, తలుపులు తెరచి మిమ్మును మీరు మరలా ప్రతిష్ఠించుకోండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి స్థానంలో మీరు నిలవబడండి అని చెప్పి ప్రేరేపిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చదవండి. మీ పితరులైనటువంటి దేవుడు యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు తీసుకొని పొండి. పరిశుద్ధమైనటువంటి స్థలములో నిషిద్ధమైనటువంటి వస్తువులు ఎందుకు వచ్చాయి? దేవుడు నివసించేటువంటి స్థలములోనికి ఎందుకు రాకూడనటువంటివి వస్తున్నాయి? వీరే తెచ్చారు. యాజకులే లేవీయులే అంతకు మునుపు తెచ్చి తేగూడనటువంటివి, రాగూడనటువంటివి, ఉండకూడనటువంటివి వారి యొక్క మందిరంలో వారు ఉంచారు కనుక, అంటే మందిరం అనగా దేవుని యొక్క మానవుని యొక్క హృదయం, దేవుడు నివసించేటువంటి మానవుని యొక్క హృదయం. మానవుని యొక్క హృదయంలో ఉండకూడనటువంటి నిషిద్ధమైనటువంటివన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తూ ఉంటున్నాయి కనుక హిజ్కియా ఏమంటున్నాడంటే ఈ నిషిద్ధమైనటువంటి వాటిని తీసివేయండి, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానాన్ని పవిత్రంగానే ఉంచండి, ఈ నిషిద్ధమైనటువంటి వాటిని తీసి బయట పారవేయమండి, తొలగించండి అని చెప్పి ప్రేరేపిస్తుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి. మన పితరులు ద్రోహులై గనుక పితరులు అంతకు మునుపు ఉన్నటువంటి యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీరు తిరుగుబాటు చేసినటువంటి వారిగా, వీరు దేవుని మాట విననటువంటి వారిగా వీరు ఉన్నారు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఒక పర్పస్ కోసం, దేవుడు మనల్ని కలుగు చేసుకుంది ఒక ఉద్దేశంతో, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది తన సహవాసంలో, తన సన్నిధిలో మనం ఉండాలని, ఆయనను ఆరాధించాలని, మన హృదయం ద్వారా, మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా మనము ఆయనను మహిమపరచాలని. అయితే తేగూడనటువంటివి, నిషిద్ధమైనటువంటివి వచ్చినప్పుడు మరి చేయకూడనటువంటి పనుల వైపు వీరు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. దానికి పితరులు కూడా వీరు కారణంగా ఉంటున్నారు. దేవుని మీద లక్ష్యము లేదు, ఎంతసేపు లోకం మీదే, ఎంతసేపు ఉద్యోగాల మీదే, ఎంతసేపు వ్యాపారాల మీదే, ఎంతసేపు పాపము మీదే, ఎంతసేపు స్నేహాల మీదే. దేవుని మందిరము యొక్క భయము ఉన్నదా? దేవుని మందిరంలో ఉండి కూడా కుళ్ళు జోకులు వేసుకుంటా నవ్వుకునేటువంటి వారు ఉంటారు.
దేవుని వాక్యము ఎంత స్పష్టంగా దేవుడు హెచ్చరిస్తుంటున్నప్పటికీ కూడా వారు తమ అక్రమమైనటువంటి జీవిత విధానాన్ని ఈవెన్ దే విల్ లివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. కనుక ఇక్కడ పితరులు ఆ రీతిగా చేస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకున్నారంట. ఏ ముఖం పెట్టుకున్నారంట? పెడముఖం పెట్టుకున్నారంట. ఆయన నివాసానికి, ఆయన మందిరానికి, ఆయన ప్రసన్నతకు, ఆయన నివసించేటువంటి స్థలమునకు ఎడమొహం పెడమొహం పెట్టుకునేటువంటి క్రైస్తవులు నేడు లోకంలో అనేక మంది ఉంటున్నారు. ఇతర మతాలని గమనించండి ఒకసారి. హిందువుల్ని, ముస్లిముల్ని, వారి యొక్క భక్తి చాలా గొప్పది. వారు నడిచేటువంటి మార్గము తప్పు, కానీ వారు చేసేటువంటి భక్తి చాలా గొప్పది. మనోళ్ళు దేవుని మందిరానికి వచ్చేసి దాన్ని జ్యూస్ ప్యాకెట్లు, చాక్లెట్ ప్యాకెట్లు అపవిత్రం చేసేస్తూ ఉంటారు. బబిల్ గమ్ తిని ఆ ముందున్నటువంటి బెంచీకి అంటియటం, అది వచ్చే ఆదివారం ఎవరో ఒకరు వీపుకు అంటుకోవటమో జడకు అంటుకోవటమో. ఇతర మతాలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భక్తిని చూడండి. వారి యొక్క గుళ్ళు మీద నుంచి వారు వెళ్తున్నప్పుడు కొంతమంది చెప్పులు తీసేసి దాటుతారు, చెప్పులతో నడవరు అక్కడ. లేకపోతే ఆ ప్లేస్ రాగానే మరి దానికి ఏదో చేస్తూ ఉంటారు, ఇట్లా అనేసి ఏదో చేస్తూ ఉంటారు. అంటే క్రైస్తవులు దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వట్లేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. సాతానుడు ఆ రీతిగా తయారు చేస్తాడు. కనుక వీరేం చేస్తున్నారంటే పెడమొహం పెట్టుకొని ఏం చేస్తున్నారంట? దానిని అలక్ష్యము చేసేను అని అంటూ ఉంటున్నాడు. 7వ వచనం చదవండి. దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఇప్పుడు ఆరాధన లేదు, ధూపము లేదు, స్తుతి లేదు, నైవేద్యము లేదు, అర్పణ లేదు. ఎందుకంటే నీ హృదయంలోనికి తేగుడనేవి వచ్చేసాయి. నీవు దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వట్లేదు, నీవు దేవునిని స్తుతించవలసినటువంటి నీవు స్తుతించట్లేదు. ఇప్పుడు ఆ ఆరాధన రావట్లేదు, ఇప్పుడు ఆ బలులు రావట్లేదు. ఆ ఇంపైనటువంటి దేవుడు ఆగ్రానించగలిగినటువంటి స్తుతి మహిమలు నీ యొక్క హృదయం అనబడినటువంటి బలిపీఠము నుండి రావట్లేదు. కనుక దేవుడు నిన్ను మరి అలక్ష్యము చేసేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రియులారా, ఇక్కడ చేస్తున్నాడు ప్రజల్ని. వీరు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నారు కనుక దేవుడు కూడా వీరిని ఏం చేస్తున్నాడో ఆ క్రింద వచనాల్లో చెప్తున్నాడు. చదవండి. అందుచేత యెహోవా యూదా వారి మీదను మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని కాబట్టి మన తండ్రులు కత్తి వాత చేత పడిరి. అకాల మరణాలు ఎందుకు వస్తాయో తెలుసా? చనిపోవలసినటువంటి సమయం కంటే కూడా ముందే చనిపోవటం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక టైం ఏర్పాటు చేశాడు. 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. అదొక బిబిలికల్ టైం విచ్ ఇస్ గివెన్ అన్ టు మ్యాన్. దాన్ని ముందుగానే ప్రీమెచ్యూర్ డెత్స్ కనుక వచ్చినట్లయితే 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో చనిపోతే అది ఎంత దౌర్బల్యము, దేవుని శాపం. దేవుని మందిరానికి ప్రేరేపించవలసినటువంటి వీరు, యాజకులుగా ఉన్నటువంటి వీరు, దేవుని మందిరంలో ఒక బాధ్యతగా ఏర్పాటు చేయబడినటువంటి వీరే తమ బాధ్యతను విస్మరించేస్తే ఏ రీతిగా వీరు బాగుపడగలరు? మార్కు సువార్త 2వ అధ్యాయంలో త్రిప్పనక్కర్లేదు, అక్కడ ఒక పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఏం చేశారో తెలుసా? చెప్పండి.
పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక నలుగురు కలిసి మోసుకొని వచ్చారంట. ఎక్కడికి తెచ్చారు? యేసు ప్రభు వారి దగ్గరికి తెచ్చారు. వీడు వెళ్ళలేడు, ఉంటారు కొంతమంది వెళ్ళలేనటువంటి వారు. అదేమన్నా రోగమా అంటే రోగమే, పాపరోగం, శాపరోగం. దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి విలువ ఇవ్వనప్పుడు దేవుడు వారిని ఖచ్చితంగా ఖండించి వేస్తాడనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ప్రియులారా. అయితే తండ్రులు తప్పులు చేశారు, తండ్రుల మీద శిక్ష వస్తుంది. తర్వాత ఏమంటున్నాడు చదవండి. ఆ కుమారులను కుమార్తెలను అని అంటున్నాడు. పితరులు చేశారు తప్పు, తండ్రులు చేస్తున్నారు తప్పు, కుమారులు కుమార్తెలు కూడా చేస్తున్నారు తప్పు. ఎందుకు మన పిల్లలు దారిలో ఉండట్లేదు? సాతానుడు ఎందుకు ఈడ్చుకొని వెళ్ళిపోతుంటున్నాడు? సాతానుడు ఎందుకు లోకంలో కలిపేయాలని ప్రయత్నిస్తూ ఉంటున్నాడు? నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతలో నీవు ఫెయిల్ అయిపోతుంటున్నావు. నీవు నడవవలసినటువంటి మార్గంలో నీవు నడవట్లేదు, నీ కుటుంబాన్ని నడిపించవలసినటువంటి బాధ్యతలో నీవు నడిపించట్లేదు. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం పర్యవేక్షించుకోవలసినటువంటి సమయంలో మనం ఉంటున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ గెటింగ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గాడ్, రాంగ్ యాటిట్యూడ్, నో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేని మనస్తత్వం. ఇన్ని మేలులు చేస్తున్నటువంటి నా ప్రభువుకు, ఇంత గొప్ప స్థానంలో ఉంచినటువంటి నా ప్రభువుకు, దేవుని మందిరంలో ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడే, ఆయన రక్షణనిచ్చాడే, ఆయనను ఆరాధించేటువంటి గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడే, గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడే అని చెప్పి మరింత ఎక్కువగా కృతజ్ఞత చూపించవలసినటువంటి నీవు ఆ రీతిగా చూపించలేకపోతుంటున్నావు. యు ఆర్ నాట్ షోయింగ్, యు ఆర్ నాట్ లివింగ్. అయితే ఇక్కడ ఆ క్రిందకి చదవండి 10వ వచనంలో, మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనసులో అభిలాష పుట్టెను. మరి ఒకసారి నిబంధన. యెహోవా దేవుడు పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని వారు మీరారు గనుక, వారు ఉండలేకపోయారు గనుక, వారు జీవించలేకపోయారు గనుక, ఇదిగో హిజ్కియా యొక్క మనస్సులో మరలా ఏం పుట్టిందంట? ఇంకొకసారి we need to make a covenant with the God. దేవునితో ఒక నిబంధనను ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో మరి ఒకసారి ఆ ప్రేమ బంధాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి, ప్రజలతో నేను ఏర్పాటు చేయాలి అనేటువంటి మనస్సు వీరికి దేవుడు హిజ్కియా ద్వారా ప్రేరేపిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చదవండి క్రిందకి. తనకు పరిచారకులయుండి ధూపము వేయటానికి, తన సన్నిధిలో నిలబడటానికి, పరిచర్య చేయడానికి యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకండి. అంటే మీరు చేస్తున్నారు, ఆల్రెడీ మీరు అశ్రద్ధ చేస్తున్నారు. దేవుని కూటాల పట్ల, దేవుని సహవాసం పట్ల, దేవుడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతల పట్ల. ఇక్కడ ఎన్ని బాధ్యతలు చెప్తున్నాడు చూడండి. ధూపము వేసేటువంటి బాధ్యతను వీరు మర్చిపోయారు. సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధించేటువంటి బాధ్యతను వీరు మర్చిపోయారు. పరిచర్య యొక్క బాధ్యతను వీరు మర్చిపోయారు. అంటే దేవుడు వీరికి అనేకమైనటువంటి అనుకూలతలు ఇచ్చినప్పటికీ కూడా వీరు అశ్రద్ధ చేస్తూ ఉంటున్నారు. మరి ఇంతకు మునుపు లేదే? గుడిసెల్లో ఉన్నప్పుడు లేదే? గుడిసెల్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ప్రార్థన, విపరీతమైనటువంటి భక్తి. ఎందుకంటే అప్పుడంటే గుడిసెల్లో వంగి వంగి వెళ్ళాలి కాబట్టి వంగి వంగి దేవునికి మొక్కుబడులు చెల్లిస్తూ ఉండేటువంటి వారము. ఇప్పుడు ఏమైందంటే మార్బుల్ ఇళ్లల్లో జీవిస్తూ ఉంటున్నాము, గ్రానైట్ ఇళ్లల్లో జీవిస్తూ ఉంటున్నాము. స్థానము పెరిగిపోయిందండి, లెవెల్ పెరిగిపోయింది కనుక అశ్రద్ధ చేయక ఇంకేం చేస్తాం? వీరిని దేవుడు హిజ్కియా ద్వారా ప్రేరేపిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం.
కనుక ప్రజలు వచ్చి ఏం చేస్తున్నారంటే దావీదుకు దేవుని మందిరానికి వెళ్దాము, రండి రాజుగారు అని చెప్పి పిలుస్తూ ఉంటున్నారు. 122వ కీర్తనలోనే 2వ వచనం కూడా చదవండి. 122:2 యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఎక్కడ నిలుస్తున్నాయంట? దేవుని మందిరములో నిలుస్తూ ఉంటున్నాయి, దేవుని నివాసములో నివసిస్తూ ఉంటున్నాయి. దేవుని సహవాసము ఎక్కడ ఉన్నదో, దేవుని ప్రజలు ఒకరిద్దరు కలిసి ఎక్కడ అయితే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పి పలికినటువంటి ఆ ప్రభువు మన మధ్య ఉంటుండగా ఆయనతో కూడా కలిసి మనము నివసించేటువంటి, నిలుచుండేటువంటి ఎంత గొప్ప భాగ్యమో అర్థమవుతుందా? దావీదంటా ఉంటున్నాడు, యెరూషలేమా నీ మధ్య నేను నిలుచుని అని అంటూ. లెవెల్ మారిపోతే భక్తి మారిపోకూడదు, ప్రమోషన్లు వచ్చేస్తే విలువలు తగ్గిపోకూడదు విశ్వాస జీవితంలో. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇదివరకు సినీ యాక్టర్గా ఉన్నాడు, ఇప్పుడు దేవుని సేవకుడు అయిపోయాడు, పాస్టర్ అయిపోయాడు, ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటి అనంటే, సినిమాల్లోనంట నటులు ఉంటారంట. ఏం చెప్పాను చెప్పండి గట్టిగా? సినిమాల్లో నటులు ఉంటారంట, క్రైస్తవుల్లో మహానటులు ఉంటారంట. సినిమాల్లో నటులు ఉంటారు, క్రైస్తవుల్లో మహానటులు ఉంటారంట. విశ్వాస జీవితాన్ని నటనగా, వేషధారణగా జీవించవలసినటువంటి క్రమాన్ని జీవించక, వాక్యము ఏం చెప్తుందో, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో, సంఘ సేవకులు సంఘ పెద్దలు ఏం చెప్తున్నారో దానిని గ్రహించక, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో పిల్లలు గ్రహించక, దేవుని మార్గములో నడవలసినటువంటి వారు నడవనప్పుడు హిజ్కియా ద్వారా దేవుడు వారిని ప్రేరేపిస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, నాట్ ఓన్లీ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ బట్ ఆల్సో ద ప్రీస్ట్స్ అండ్ ద లేవైట్స్ ఇన్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలులో ఏర్పరచబడినటువంటి వారు మార్గము తప్పిపోయినప్పుడు వారిని ప్రేరేపిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దావీదు అంటూ ఉంటున్నాడు, నీ సన్నిధిలో నిలవటము నాకెంతో ఆనందదాయకము, నీ సన్నిధికి వెళ్ళటము నాకు ఆనందము, నీ సన్నిధిలో నిలవబడటము నాకు ఆనందము. ఏ ఆధిక్యత లోకములో నీకు ఇవ్వగలదు? ఏ వజ్ర వైడూర్యాలు నీకు ఇవ్వగలవు? ఏ బంగారము, ఏ ఆస్తులు నీకు ఇవ్వగలవు? ఏ ప్రమోషన్లు, ఏ యొక్క కంపెనీలు నీకు ఆ యొక్క ఆధిక్యతను ఇవ్వగలవు? దేవుని మందిరములో నిలుచుండి ఆయనను ఆరాధించుట కంటే మించినటువంటి అనుభవము నీకు లోకంలో ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు. యు విల్ నాట్ గెట్ ఎనీవేర్. అలాంటి దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తుంటున్నావు, రావటానికి అలక్ష్యం చేస్తున్నావు, బైబిల్ చదవటానికి అలక్ష్యం చేస్తున్నావు, ప్రార్థన చేయడానికి అలక్ష్యం చేస్తుంటున్నావు. దేవుని మందిరానికి వస్తారు కానీ బైబిల్ చేతిలో పట్టుకొని రారు. ఇదొక గ్రూప్ ఉంటారు, మళ్ళీ ఇదొక నామూషి. బైబిల్ గ్రంథం చేతిలో పట్టుకొని వస్తే దారిలో నా గురించి ఏమనుకుంటారో, ఎందుకంటే నీ సంగతి అందరికి తెలుసు కదా, నీ ఇంటోళ్ళకే కాదు ఊరంతా తెలుసు నీ సంగతి. అందుకే బైబిల్ తీసుకొని పోతే హేళన చేస్తారా బాబు, అందుకే బైబిల్ తీసుకొని వెళ్ళకూడదు. ఫోన్, స్మార్ట్ ఫోన్ ఉంది కదా, ఇంకా కొంతమంది ఉంటారు ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి బైబిల్ గ్రంథం మీద పెడతారు. నాకు చిర్రెత్తిపోతూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. లోకాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యం మీద పెడతావా? ఇందులో మా పాస్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎంత కాస్ట్లీ ఫోనో వచ్చిన సంఘస్థులందరికీ తెలియాలి కనుక బిల్డప్. దేనికి బిల్డప్? దేవుని వాక్యము పట్టుకొని రావటానికే నీవు అశ్రద్ధగా, నామూషిగా ఫీల్ అవుతున్నావే. దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు ఆయనంత నామూషిగా ఫీల్ అవుతాడు. ఎందుకు వీడిని బాగుపరిచానా, ఎందుకు వీడికి ఆశీర్వాదాలు ఇస్తున్నానా, ఎందుకు వీడికి మంచి ఉద్యోగం ఇచ్చానా, ఎందుకు వీడికి అన్ని
హంగులు నేను ఇస్తున్నానా అని చెప్పి దేవుడు కూడా పశ్చాత్తాపపడతాడు. కనుక ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే హీఈస్ మోటివేటింగ్, హీఈస్ ఇన్వైటింగ్, హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ others to come into the presence of the God. సామెతల గ్రంథం త్రిప్పండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం త్రిప్పండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము. ఎక్కడికి రామంటున్నారంట? పాపం చేయడానికి రామంటున్నారంట. ప్రేరేపిస్తారా పాపాత్ములు కూడా? లోకంలో ఉన్నటువంటి వారు కూడా ప్రేరేపిస్తారా? దా మాల్కి వెళ్దాం, దా బీచ్కి వెళ్దాం, దా లేచిపోదాం, దా అక్కడికి వెళ్దాం, దా ఇక్కడికి వెళ్దాం, దా. పాపులు నిన్ను ప్రేరేపిస్తుండగా ఏమంటున్నాడు? ఒప్పకుము. దేవుని విశ్వాసిగా నీకొక డిగ్నిటీని దేవుడిచ్చాడు, నీకొక క్రమాన్ని దేవుడిచ్చాడు, నీకొక నియమాన్ని దేవుడు పెట్టాడు. ఆ నియమాన్ని దాటి నీవు మీరటానికి వీలు లేదు అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఇక్కడే జగిత్యాల జిల్లాలో ఒక బీటెక్ చదివేటువంటి ఒక అమ్మాయి తన ప్రేమకు తన అక్క అడ్డొస్తుందని చెప్పి మరి విసిగిపోయి నిద్రపోతున్నటువంటి అక్కను చంపేసిందంట. ఎలాగ చంపిందో తెలుసా? ఇంకొక నలుగురిని ప్రేరేపించి, పాపాన్ని చేయటానికి ప్రేరేపించి, మర్డర్ చేయడానికి ప్రేరేపించి, తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో అదును చూసుకొని, సమయము చూసుకొని ఆ నలుగురు, ఈమె 5గురు కలిసి వాళ్ళ అక్కను హతమార్చేశారు. ఆ విషయం స్వయాన పోలీసుల ముందు ఒప్పుకుంది. ఎంత ఉండదండి, బీటెక్ చదివే అమ్మాయి జానా బెత్తడు ఉండదు. మర్డర్ చేయటానికి ఇంకొక నలుగురిని ప్రేరేపించేసింది. కనుక లోకంలో ఉన్నటువంటి సాతానుడు ద్వారా కల్పించబడేటువంటి పాపము ద్వారా నడిపించబడేటువంటి అన్య జనాంగము విశ్వాసిని ప్రేరేపించినప్పుడు యు షుడ్ నాట్ యాక్సెప్ట్. నీవు ఒప్పుకోవద్దు. నేను రాను, ఇది నా కుటుంబానికి వ్యతిరేకం, నా క్రమానికి వ్యతిరేకం, నా విశ్వాసానికి వ్యతిరేకం, నా దేవునికి వ్యతిరేకం అనేది నీవు గుర్తించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది ప్రియులారా. గనక ఇతరులే పాపాన్ని చేయటానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే మరి నీవు ఇతరుల్ని మందిరానికి తీసుకురావడానికి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయవు? ఎంతకాలమైంది నీవు దేవుని మందిరానికి ఇతరుల్ని ప్రేరేపించి తీసుకొని వచ్చి తోడుకొని వచ్చి? ఒకప్పుడు చేసామండి ఆర్యారావు గారి కాలంలో, అప్పుడు సంగతి తీసేయండి, ఇప్పుడు సంగతి ఏంటి? వాట్ అబౌట్ నౌ? గతమెంతో ఘనం అని చెప్పి అంటావు, దెన్ వాట్ అబౌట్ నౌ? దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. సమయం అయిపోయి వస్తుంది. యోహాను సువార్త ఎంత తక్కువ ప్రసంగం చేద్దాం అనుకున్నా కానీ దేవుడు ఫ్లో నడిపిస్తూనే ఉంటాడు. బయలుదేరే ముందు అనుకుంటా ఇవాళ తక్కువ చెప్పాలి అనేసి. బహుశా నేను అలా అనుకోవటమే తప్పు అనుకుంటా. ప్రభువు నడిపించినంతసేపు నడిపిస్తే చెప్పటం బాగుంటుందేమో, నేను అసలు ఏం అనుకోకుండా రావటమే బెటర్ ఏమో. ఎందుకంటే ఇంతసేపు నించుంటుంటే నా కాళ్ళు కూడా వాసిపోతున్నాయి, గత 2-3 వారాలుగా వాస్తున్నాయి. కానీ ప్రభు ప్రేరేపించినప్పుడు ఏం చేయగలను? సరే, సమరయ స్త్రీ దగ్గరికి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేయుచున్నవన్నీ నాతో చెప్పినటువంటి మనుషుని చూడండి.
ఈ యొక్క సమరయ స్త్రీ, షీ ఈజ్ మేకింగ్ హర్ సెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్. ఇతరులకు తనను తానే ఒక ఎగ్జాంపుల్గా చేసుకొని ప్రేరేపిస్తుంది. తన కుండను విడిచిపెట్టేసింది. కుండ అనగా దేవునికి తప్ప నీవు దేనికైతే ప్రాముఖ్యత ఇస్తావో అది కుండనే, దాన్ని విడిచిపెట్టేయాలి. దేవునికి ఆటంకకరంగా ఉన్నటువంటిది ఏదైనా కానీ అది ఒక మట్టి కుండ, మట్టి పాత్ర, నీవు దాన్ని వదిలిపెట్టేయాలి. ఎందుకంటే దేవుని సత్యాన్ని నీవు గుర్తించినటువంటి వాడవు గనక, గుర్తించినటువంటి దానవు గనక. ఈ యొక్క సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే తను సాక్ష్యము ఇస్తా ఉన్నది. ఇదిగో చూడండి, నా బ్రతుకంతా కూడా చెప్పేశాడు, నా జీవితం అంతా కూడా చెప్పేశాడు, నేను మార్పు పొందటానికి సహాయం చేసినటువంటి వ్యక్తిని, మెస్సియాను నేను గుర్తించాను, క్రీస్తుని నేను గుర్తించాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళి చెప్పింది? ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ చెప్పేసిందంట. షీ ఇన్వైటెడ్ ద పీపుల్ టు రికగ్నైజ్ whom she recognized. తను ఎవరినైతే గుర్తించిందో ఆయనను వీరు కూడా వచ్చి గుర్తించున్నట్లుగా సమరయ స్త్రీ ప్రేరేపిస్తుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సాతానుడి యొక్క ప్రేరేపణకు లొంగిపోవద్దు. వాడు పాపం చేయమంటాడు, వాడు దొంగతనం చేయమంటాడు, వాడు వ్యభిచారం చేయమంటాడు, వాడు హత్య చేయమంటాడు, వాడు అనేక రకాలైనటువంటి పాపాలకు ఉసిగలుపుతూ ఉంటాడు. వాడి యొక్క ఆలోచనకు మనము తల వంచవద్దు అనేది మనం ఇక్కడ గమనించాలి. కనుక సమరయ స్త్రీ, షీ ఈజ్ సెట్టింగ్ హర్ సెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్. మరి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం తిప్పనక్కర్లేదు కానీ 9వ అధ్యాయం 35వ వచనంలో పేతురు ఐనయ అనబడినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. లిడ్డా అనబడినటువంటి ప్రాంతంలో స్వస్థపరిచిన తరువాత అతనికి కలిగినటువంటి ఆ యొక్క స్వస్థతను చూసి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు అనేకులు దేవుని వైపు తిరగటం ప్రారంభించారంట. కనుక మన జీవితంలో జరిగినటువంటి స్వస్థత, విడుదల, విమోచన, రక్షణ, విశ్వాసము ఇతరులను మనము దేవుని మందిరానికి పిలిచేదిగా ఉండాలి, ప్రేరేపించేదిగా ఉండాలి. వారిని కూడా ఆ ఆనందములోనికి, పౌలు అంటాడు కదా, దేవుని ప్రేమ నన్ను బలవంతము చేయుచు ఉన్నది అని అంటాడు. టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ఇతరులను ప్రేరేపించేటువంటి స్థానంలో మనము ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథంలోని మరి ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. 20వ అధ్యాయం త్రిప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. మరియు ప్రయోజనకరమైనటువంటిది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేస్తున్నాను. పౌలనబడినటువంటి నేను, ఇదిగో నేను కనుగొన్నటువంటి రక్షణను, ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి సువార్తను, ఇదిగో ప్రయోజనకరముగా నాకు ఇవ్వబడినటువంటి దానిని ఐఎమ్ నాట్ హైడింగ్. నేను నా కొరకు నేను దాచుకోవట్లేదు, కానీ ఇతరులకు ప్రయోజనకరముగా నేను చెప్తుంటున్నాను అని అంటున్నాడు. సమయం ఎక్కువ లేదు, 24వ వచనానికి వచ్చేయండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయినటువంటి యేసు వలన నేను పొంది ఉన్నాను గనుక తుద ముట్టింపవలనని నా ప్రాణమును నేను నాకెంత మాత్రము కూడా ప్రియమైనటువంటి దానిలాగా నేను ఎంచుకొనట్లేదు. దేవుని కృపా సువార్త ఏదైతే ఉన్నదో దానిని ప్రకటించడానికి నేను నియమించబడ్డాను. దానిని, ఆ ప్రయోజనకరమైనటువంటి సత్యాన్ని నేను దాచుకోవట్లేదు, నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. జనాలు రక్షించబడాలని, ప్రజలు విశ్వసించాలని, ప్రజలు బలపరచబడాలని, ప్రజలు దేవుని వైపు మరలాలని, ప్రజలు దేవుని యొక్క వాక్యములో ఎదగాలని,
దేవుని మందిరానికి రావాలని, దేవుని సత్యాన్ని వెంబడించాలని, అసత్య మార్గములో వారు వెళ్ళిపోకుండా ఉండాలని, సాతానుడి యొక్క పాపపు మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోకూడదని పౌలు అంటూ ఉంటున్నాడు ఇక్కడ. ఆ కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును ప్రభువైన యేసు వలన పొందినటువంటి ఈ పరిచర్యను తుదముట్టింపవలెనని నేను పరుగులెత్తుతూ ఉంటున్నాను. పౌలు సాక్ష్యము పలుకుతున్నాడండి. తన మారినటువంటి స్వభావాన్ని తన సాక్ష్యముగా పలుకుతూ ఉంటున్నాడు. నీవు పలకగలుగుతున్నావా సాక్ష్యాన్ని? డిసెంబర్ 31 రోజునే నీవు పలకలేకపోతున్నావు, సంవత్సరానికి ఒక్కసారి. ఇక ప్రతిరోజు నీ సాక్ష్యము ఏ రీతిగా పలకగలుగుతావు? ప్రతిరోజు ఇతరులకు నీవు ఏ రీతిగా సాక్షార్థముగా జీవించగలుగుతావు? ఇతరులు నిన్ను చూసి దేవుని మందిరానికి వస్తున్నారా, లేకపోతే నిన్ను చూసి పారిపోతున్నారా? ఆర్ యు బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ఆర్ యు బీయింగ్ ఆ డెస్ట్రాయర్? నీవు ఇతరులని నడిపించేవానివిగా ఉంటున్నావా, ఇతరులని త్రోసివేసేవానివిగా నీవు ఉంటున్నావా? పౌలు మాత్రం అలాగా లేడు. నాకు అప్పగించబడినటువంటి దానిని నేను ఏమీ దాచుకోవట్లేదు, దాచుకోకుండా నిర్మోహమాటంగా నేను ప్రకటిస్తూ ఉంటున్నానని చెప్పి పౌలు పలుకుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆఖరిగా ఒక సత్యాన్ని నేను చెప్పి ముగిచ్చేస్తాను. యోహాను సువార్త త్రిప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినప్పుడు, మరునాడు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు అంటే పేతురు ఆంద్రే యొక్క ఊరు ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ఇక్కడ ఫిలిప్పు ఏం చేస్తున్నాడో తెలుసా? తాను కనుగొన్నటువంటి సత్యాన్ని తన మట్టుకు దాచుకోవట్లేదు. వెంటనే మరి నతానియేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. హలో బ్రదర్, చెప్పు బ్రదర్, ఏంటి సంగతులు అంటే, ఇదిగో నేను యేసును కనుగొన్నాను. మోషే ధర్మశాస్త్రంలో మనకు చెప్పబడినటువంటి ప్రవక్త ఎవరైతే ఉన్నాడో, అనేక గ్రంథాల్లో చెప్పబడినటువంటి వ్యక్తిని గురించినటువంటి సత్యాన్ని నేను కనుగొన్నాను. ఇదిగో ఎవరు అని చెప్పి అడిగితే, నజరేతు వాడైనటువంటి యేసు. నజరేతువాడా? అసలు నజరేతులో నుంచి ఏ మంచి రాదని చెప్పి ఉంది కదా. నజరేతులో నుండి మరి అది చెడుకు గుర్తుగా ఉన్నది కదా. ఏ మంచి కూడా అందులో నుంచి అసలు రాదనేది ఉన్నది కదా. మరి దాంట్లో నుండి మంచి వచ్చిందా అంటే వచ్చింది. ఇదిగో నేను కనుగొన్నాను, నువ్వు కూడా రా, నేను పరిచయం చేస్తాను అని చెప్పి నతానియేలును ఫిలిప్పు పురికొల్పుతూ ఉంటున్నాడు, ఇన్వైట్ చేస్తూ ఉంటున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటున్నాడు. యేసును నేను కనుగొన్నాను, నీవు కూడా వచ్చి ఆయనను కనుగొనమని చెప్తా ఉంటున్నాడు. చదవండి ఆ క్రిందకు. యేసు అని అతనితో చెప్పెను. మంచి ఏదైనా, అసలు మంచి అనేది ఉందా? కుటుంబంలో వ్యక్తులు ఏదైనా మంచి అనేది ఉందా? మంచి అనేది రావడానికి ఆ కుటుంబమా తీసి పక్కన పెట్టేయండి, మంచి ఎక్కడుంది? ఆ వ్యక్తి తీసి పక్కకు పెట్టేయండి, మంచి లేదు, ఏం లేదు అలా అనుకోకుండా ఉండాలి అని అంటే, మంచి మనలో నుండి కూడా రాగలదనేది మనం నిరూపించాలి అని అంటే, సాక్షార్థముగా యేసు యొక్క గుణలక్షణాలని మనం ప్రచురపరిచినప్పుడు ఆ సాక్ష్యము మన నోట నుండి ఇతరుల నోట నుండి కూడా పలకబడుతుందనేది మనం ఇక్కడ గమనించాలి. మంచి ఏదైనా రాగలదా అంటున్నాడు. చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని నన్ను నీవు ఎలాగు
యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. ఐ నో యూ వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, హూ ఎవర్ యు ఆర్. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ సమయంలో ఏం చేస్తున్నావో, ఎలాంటి వాడవుగా ఉంటున్నావో, ఎలాంటి దానవుగా నీవు ఉంటున్నావో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నావో, ఎలాంటి మక్కువ కలిగి ఉంటున్నావో, ఎలాంటి జీవిత విధానాన్ని నీవు కలిగి ఉంటున్నావో దేవునికి సమస్తము తెలుసు. అందుకే ఆ సత్యాన్ని కనుగొనటానికి కమ్ యూ ఫైండ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఫిలిప్ అంటున్నాడు, నేను చెప్పడం కాదయ్యా, నీవు వచ్చి చూడు, నీవు కనుగొను. నేను చెప్పినటువంటిది సత్యమో కాదో అని చెప్పి ఇతరులను మనం ప్రేరేపించాలి. మా మందిరానికి రండి, మా సంఘానికి రండి, మా ఆరాధనకు రండి, మా పాస్టర్ గారు చెప్పే వాక్యం వినండి, అది సత్యమైందో కాదో మీరే వచ్చి తెలుసుకోండి. లోకంలో అనేక మంది గుడ్డిగా అనేక రకాలైనటువంటి స్థలాలకు వెళ్ళిపోతూ అదే సత్య ఆరాధన అనుకొని, అదే భక్తి అనుకొని, అదే నిజమైనటువంటి మరి మార్గం అనుకొని తెలియనటువంటి వారు అనేక మంది పాస్టర్ల ద్వారా, దొంగ సేవకుల ద్వారా నడిపించబడతా ఉంటున్నారు. అలాంటి సమయంలో సత్యాన్ని కనుగొన్నటువంటి మనము వీ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. గనక ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచి విశ్వాసులు రాజుగారి కోటలో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వెళ్ళినటువంటి వారు కాదు, కానీ రాజుగారు ఈరోజు ప్రోగ్రాం ఏంటో చెప్పండి అని చెప్పి అడిగినటువంటి వారు కాదు, కానీ వారి యొక్క సమస్యలు తీర్చమని అడిగినటువంటి వారు కాదు, కానీ రాజుగారు దేవుని మందిరానికి వెళ్దాము వస్తారా అని చెప్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను వస్తానయ్యా, ఎందుకంటే అంతటి భాగ్యము ఇంకెక్కడ ఉన్నది. ఈ ప్యాలెస్లో లేదు, ఈ రాజరికంలో లేదు, ఈ ఆర్భాటాలలో లేదు, ఈ ఉన్నతమైనటువంటి స్థానాలలో లేదు. కేవలము దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో, దేవుని ప్రేమలో, దేవుని విశ్వాస్యతలో, దేవుని యొక్క మందిర ఆవరణాలలో మాత్రమే. మనకు మందిరం ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఎప్పుడో వివాహాలకో, పండగలకో, లేకపోతే ఎవడైనా బకెట్ దండిస్తేనో అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అదిగో సంఘం ఉంది కదా, పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి చేయాలి ఈ కార్యక్రమం. అంతేకాని మనము వెంబడించేటువంటి తత్వము అనేక మందిలో నేడు సంఘాలలో ఉండట్లేదు. ఇక్కడ కాదు, బయట విషయాల గురించి చెప్తున్నా. కనుక ఏది సత్యమైనదో మనం ఎరిగి ఉన్నాము గనక, దాని ప్రకారంగా మంచి ఏదో మనం ఎరిగి ఉన్నాము గనక అలాంటి మార్గంలో మనం నడవటం మాత్రమే కాదు, కానీ ఇతరులను కూడా పురికొల్పాలి, బలపరచాలి, నడిపించాలి. ఆ సత్య మార్గంలోనికి నడిపించినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. వారు సత్య మార్గములోనికి నడిపించబడుటకు కారణమైనటువంటి నిన్ను విడిచిపెట్టడు, ఇంకా రెట్టింపైనటువంటి మేలు బహుమానం అనుగ్రహిస్తాడు. కనుక దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండారుగా దీవించి ముందుకు నడిపించుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా రక్షించినటువంటి మా ప్రియ ప్రభువా, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన అలనాడు దావీదును ప్రజలు వచ్చి దేవుని మందిరానికి వెళ్దాము రండి అని చెప్పి ఆహ్వానించినప్పుడు దావీదు ఎంతో సంతోషించినటువంటి వాడిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే దావీదుకు ఇష్టం, దావీదుకు ప్రేమ, దావీదుకు మీ సన్నిధిలో ఉండేటువంటి మహా గొప్ప భాగ్యము ఏంటో చిన్ననాటి నుంచి కూడా ఎరిగినటువంటి వాడు, అనుభవించినటువంటి వాడు. అలాంటి అనుభవంలో ఉన్నటువంటి దావీదును ప్రజలు వచ్చి పిలుస్తుంటున్నప్పుడు మరింత ఆనందించినటువంటి వాడిగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి అనుభవం మాలో లేకపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని రక్షించారు, ఎన్నిక చేశారు, పిలిచారు. మీ యొక్క సన్నిధిలో నిలవబడేటువంటి మహా గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు. మీ నామాన్ని పలికేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు.
అంత మాత్రమే కాదు, అనేక స్థానాలను, సంఘ పరిచర్య ధర్మాలను నిర్వర్తించేటువంటి గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు. అయితే కొన్నిసార్లు మా అశ్రద్ధ వలన, మా బిల్డప్ల వలన, మా లెవెల్లు పెరిగిపోవటం వలన, సమయము లేదని బిజీగా ఉన్నామని చెప్పి సాకులు చెప్పటం వలన, అలనాడు హిజ్కియా కాలంలో ఏ రీతిగా అయితే మందిర ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి వారు నిర్వర్తించక, నిషిద్ధమైనటువంటి వాటిని తెచ్చి మందిరపు తలుపుల్ని మూసివేసి ఉంటున్నారో, అలాగా హృదయ ద్వారాల్ని మూసివేసినటువంటి వారు అనేక మంది నేడు ఉంటున్నారు నాయన. వారితో మీరు మాట్లాడండి. అలాంటి నిషిద్ధమైనటువంటి వాటిని తీసివేసి, తోలివేసి, పరిశుద్ధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి మరి ఒకసారి మీతో నిబంధన చేసుకొని, మరి ఒకసారి వారిని వారు ప్రతిష్ఠించుకొని, మరి ఒకసారి వారు మీ వైపు స్థిరపరచుకొని మిమ్మల్ని గొప్పగా వెంబడించేటువంటి కృపను వారికి దయచేయండి. వారు వెంబడించడం మాత్రమే కాదు, ఇతరులను కూడా వెంబడించులాగున, సత్యములోనికి నడిపించులాగున వారు సాక్ష్యముగా ఉండగలుగునట్లుగా, వారు ప్రేరేపితులుగా ఉండేటట్లుగా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాను. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండాలుగా ఆశీర్వదించండి. వారి వారి పనులలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి నాయన. యవన బిడ్డలు ఉంటున్నారు నాయన, కుడిమికి కానీ ఎడముకు కానీ సాతానుడు వారిని ఈడ్చకుండా మీ సత్య మార్గంలో వారు జీవించటానికి అట్టి జ్ఞానాన్ని మీరు దయచేయండి. చంటి బిడ్డలకు కావలసినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగించబడటానికి, ప్రతి కార్యక్రమం కూడా మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరగటానికి మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందండి నాయన. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలంగా ఉంటున్నాయి. మా విశ్వాసాన్ని మేము గట్టిగా చేపట్టుకొని ముందుకు సాగి రేపు మీరు వచ్చినప్పుడు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకునేటువంటి స్థానంలో మేము ఉండటానికి మా కట్టి నడిపింపును దయచేయమని, యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించి వారు కూడా ఈ యొక్క సత్య మార్గాన్ని తెలుసుకొని మీ యొక్క విశ్వాసంలో అభివృద్ధి పొందుకోగలిగినట్లుగా మీ యొక్క సహాయమును, మీ యొక్క దీవెనను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాను. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేయుని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.